Panchajanya, a fight over evils of society. తాగి ఇంటికి వస్తావురా? ఇది ఒక్కటే తప్పు నాన్న. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క తప్పు క్షమించండి నాన్న. లేదు, ప్లీజ్ నాన్న. వీల్లేదు. నాన్న, Can't tolerate. ప్లీజ్ నాన్న. నాన్న, ఈ ఒక్క తప్పు క్షమించండి. పోరా, పో అవతలికి. అరే ఏంటబ్బా, ఏం జరుగుతుంది? రోడ్డు మీద తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకుంటున్నారేంటబ్బా? ఏం జరిగి ఉంటుందో ఏంటో చూద్దాం. సరే చూద్దాం సార్. పో అవతలికి. నీకే చెప్పేది. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క తప్పు క్షమించండి. ఏంట్రా ఒక్క తప్పు? ఏ తప్పు అంటుంటాడు, క్షమించి వదిలేసేయండి సార్. అవును సార్, ఒకటే తప్పు అంటున్నారు. మా ఫ్రెండ్ సార్ చాలా మంచోడు సార్, ప్లీజ్ సార్. వీల్లేదు. ఇట్లా ఏంట్రా ఒకే తప్పు అంటావు? ఒకే తప్పు అని చెప్పి కొండ మీద దూకుతావా? నిప్పుల్లో పడి చస్తావా? పులి నోట్లో తలకాయ పెడతావా? ఏంటి నువ్వు మాట్లాడేది? జీవితంలో ఒకేసారి కదా అని తాగి బండి నడపటం వల్ల ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసురా మీకు? నీ వల్ల జీవితంలో నేను ప్రయోజకున్నాను నాన్న. నాకు ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చి ఇవాళ మొదటి జీతం తీసుకునే రోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. ఆనందకరమైన విషయము. ఇంకా నువ్వు జీవితంలో చాలా ఉన్నత స్థానాలకి ఎదగాలని, నీ శాలరీ, నీ కష్టార్జితం, అది నీ అవసరాలకి దాన్ని వినియోగించుకో. సరే నాన్న, మీరు ఎలా చెప్తే అలా. అబ్బా అదేం లేదు నాన్న, ఈ రోజు రాఖీ స్పెషల్ అనే మొదటి జీతం మొత్తం నాకు ఇవ్వాల్సిందే. వాస్తవానికి నీ అభివృద్ధికి ఇది మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. నీ మొదటి జీతం పొందే అర్హత దీనికే ఉందిరా. నా బంగారు తల్లి, నాన్న చెప్పినట్లు మొదటి జీతం మొత్తం నీకేరా. మీరిద్దరూ కూడా ఎప్పుడు ఇదే విధంగా ఈ యొక్క సహోదర బంధం ఉంచుకుని మంచిగా కలిసి ఉండాలి, అభివృద్ధి చెందాలని నా కోరికరా. తప్పకుండా నాన్న, వెళ్ళొస్తా. బాయ్ రా బంగారు తల్లి, సాయంత్రం త్వరగా వచ్చేస్తారా? ఓకే మొదటి శాలరీ రైట్ అయిపోయింది. బంగారు తల్లికి శాలరీ మొత్తం ఇచ్చేయాలా? సార్ ఫస్ట్ జాబ్ ఫస్ట్ శాలరీ. సార్ మాకు పార్టీ లేదా సార్? పార్టీ నా పార్టీ ఏం లేదా, పదహారు చూద్దాం. లేదు సార్, ఇప్పుడు తీసుకోవాల్సిందే. ఫస్ట్ శాలరీ ఫస్ట్ పైకి తీసుకోవాల్సిందే సార్. తీసుకుందాం సార్. తప్పదా? తప్పదు సార్, తీసుకెళ్తాను. సరే పదండి. తీసుకోవాలా? తీసుకోండి సార్. తప్పదా? అదేంది తల తిరిగిపోతున్నట్టుంది. నాన్నకు మాట ఇచ్చానే త్వరగా వచ్చేస్తానని, చెల్లిని కూడా కలవాలి. అరే నాన్నకు తెలిసిపోతుందేమో, ఎట్లా అప్పుడు వెళ్ళాలి? సరే ఓకే, బాయ్ అండి. వెళ్ళిపోతున్నాడు ఒక పెగ్గుకే, ఇంకో పెగ్గు తీసుకోవద్దా? తీసుకోండి సార్, మీరు తీసుకోండి. అయ్యో నా ఒళ్ళంతా తిరిగిపోతుంది, తల తిరిగిపోతున్నట్టుంది. బండి కంట్రోల్ కావట్లా, ఇంటికి వెళ్ళాలి. అయ్యో పక్క తప్పు. అబ్బా అమ్మా, పెద్ద తప్పు చేశాను. మిస్టర్ శ్రీకాంత్ ఐఏఎస్ గారు, మీ కొడుకు పార్టీలో తాగి బండి నడపడం వల్ల మీ కూతురిని గుద్ది 2 యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఆ ఘోర సంఘటన కుటుంబ పెద్దైన శ్రీకాంత్ ఐఏఎస్ గారిని ఎంతగానో కలిచివేసింది. కళ్ళారా కంటి ముందు తిరిగే పిల్లల్ని కేవలం ఫోటో ఆల్బంలో చూసుకునే దుస్థితికి దింపింది. పిల్లల్ని కోల్పోయారనే బాధ, బెంగ లోలోన పడుతూ ఆ మనోవేదనతో తన ఆరోగ్యాన్ని కూడా క్షీణించి తను కూడా కాలం చేశారు. ఇదిరా, ఇది తాగి బండి నడిపితే జరిగేది ఇదే. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ సమాజాన్ని ఒక కుటుంబంగా మనందరం భావిస్తే ఒక్కసారి కూడా జీవితంలో ఎవ్వరూ తాగి బండి నడపరు. ఇది అందరూ గుర్తుంచుకోండి.
మన అందరం ఒక సంఘటిత శక్తిగా ప్రమాణం చేద్దాం. బాయ్.